అందరికీ నమస్కారం అండి. నిన్న నర్సీపట్నంలో పెట్ల గణేష్ డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాడు. దేనికిరా బాబా అని అనుకున్నాం అందరూనే. ఇది తెల్లసొక్కాలు అవి తీశారు మళ్ళీ బయటికి ఏమైందనేసి. తెరమ్మ చూస్తే చెప్పేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నర్సీపట్నంలో ఎక్కువైపోయిందని చెప్తున్నాడు పెట్ల గణేష్. సిగ్గుపడాలి అలాగే తప్పుడు పేలాపనలు తప్పుడు మాటలు మాట్లాడొద్దని. ప్రజలు నవ్వుకుంటున్నారు నువ్వు చెప్పి సొల్లు ఆలకింతేనే. నీ చుట్టూ ఉన్నారు, ఒకసారి చుట్టూ చూసుకున్నావా? ప్రెస్ మీట్ నువ్వు ముందుకి వెనక్కి చూసుకున్నావు. నువ్వు వెనకాల అదే ఎవరో ఉన్నారు చూడు ఒకసారి నీ పక్కన. దొంగలు, కేటుగాళ్ళు, డకాయిట్లు, 420లు, చీటల్లో, ఆఖరికి ఆడిని నిన్ను గెలిపిస్తానని చెప్పేసి డబ్బులు అడుక్కుని బ్రోకర్లో, రాబరీ చేసేవాళ్ళు అందరూ నీ చుట్టూ ఉన్నారు. చూడటం లేదంటే నువ్వు ముందుకు చూస్తున్నావు, వెనక్కి చూడట్లేదు. వాళ్ళందరినీ చూసి చుట్టూ చూసి అప్పుడు చెప్పు ఇలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి. అది నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్ని ఘోరాలు జరిగాయో నన్ను చెప్పంటే ఒకసారి. ఇప్పుడు చూపిస్తాను, వీడియోలతో సహా చూపిస్తాను. నీ సిగ్గుంటే ఆ వీడియోలు చూసి మళ్ళీ ఎప్పుడు కూడా అలాంటి ప్రెస్ మీట్లు పెట్టుకో. నాతవరం మండలంలో, నాతవరంలో ఏలేరు కాలంలో ఒక మనిషిని కాళ్ళు చేతులు కట్టిపెట్టి చంపేశారు. ఇప్పటికీ కూడా అప్పుడు ఆ ఊరు జనం అందరూ కూడా వెళ్ళి ఆ స్టేషన్ ముందు ధర్నా చేశారు. అయ్యన్న పాత్రుడు గారు కూడా వెళ్ళి స్టేషన్ దగ్గర కూర్చున్నారు. అప్పుడు నువ్వేం చేసావు? దాన్ని బయటికి తీయగలిగావా? నువ్వు దాన్ని కామ్ చేసింది అవలో. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటికి తీస్తాం, అది వేరే సంగతి. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మటర్ జరిగింది, నువ్వేం చేసావు? మాగవరపాలెం మండలంలో ఇసుక ట్రాక్టర్ ఒక మనిషిని కావాలని గుర్తించేసి మనిషి చచ్చిపోతే హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా కనీసం పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గోడ జారబెట్టి, కరెంటు పోలీసు జారబెట్టి పోయారు మీ పార్టీ నాయకులు. దాని గురించి పెద్ద గొడవ కూడా చేసాం అప్పుడు మేము. నువ్వు కాదు చేయగొట్టినట్టు కూడా లేదు, దాని గురించి స్పందించలేదు నువ్వు. ఆ రోజు మా విజయ్ లోకేష్ గారితో అది మాట్లాడి ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు సాయం చేయించారు. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు నువ్వు వెళ్ళి. నువ్వు పెద్ద కబుర్లు ఆడుతున్నావు. డాక్టర్ సుధాకర్ గారు ఎలా చనిపోయారు? మొత్తం రాష్ట్రం అంతా కూడా నర్సీపట్నం గురించి మాట్లాడుకున్నారు. అప్పుడు నీ గురించే మాట్లాడుకున్నారు. అతన్ని నువ్వు తీసుకెళ్ళి మాస్క్ అడిగిన పాపానికి నీ ఇంటికి తీసుకెళ్ళి బెదిరించి అతని చేత తప్పుడు స్టేట్మెంట్లు అవి ఇప్పించి ఆఖరికి నడి రోడ్డు మీద గుడ్లిప్పి కొట్టారు ఆయన్ని. ఒక దళిత డాక్టర్ ఆయన. వాళ్ళ తల్లి ఎలాంటి తిట్లు తిట్టిందిరా నిన్ను? ఎలాంటి తిట్లు తిట్టింది? ముందు నిన్ను జైల్లో పెట్టమని చెప్పి ఆవిడ కోరింది. నువ్వు పెద్ద కబుర్లు ఆడుతున్నావు. లా అండ్ ఆర్డర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. తెల్ల సొక్కాలు వేసేసుకొని నల్ల కళ్ళద్దలు వేసేసుకొని పతివ్రత కబుర్లు ఆడితే నువ్వు నీతిమంతుడు అయిపోవు. పాకలపాడులో గంజాయి లారీతో దొరికేశాడు మీ పార్టీ నాయకుడు. దాని గురించి ఎందుకు స్పందించలేదు నువ్వు ఆ రోజు? అదే నాయకుడు, అదే ఎంపీటీసీ పోలీస్ ఆఫీసర్ని కొట్టాడు మాకవరపాలెం దాబాలో. ఆ రోజు ఏం చేస్తున్నావు? నువ్వు ఆ రోజు ఎందుకు స్పందించలేదు? నువ్వు ఎంత పెద్ద కబుర్లు ఆడుతున్నా పనోడివి. మీ 5 సంవత్సరాల్లో అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి ఎంతమందిని పోలీసులు పంపించావు? ఎన్నిసార్లు పంపించావు? అరెస్ట్ చేయమని ఎన్ని కేసులు పెట్టించావు? అర్ధరాత్రి తెల్లవారుజామున 5 గంటలకి సూర్యోదయం అవకముందే ఇల్లు గోడ పడగొట్టించడానికి జేసీబీలతో 100 మంది పోలీసులు పంపించారే మీ జగన్మోహన్ రెడ్డి. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి, శాంతి భద్రత గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గుపడాలరా అలాంటి తప్పుడు మాటలు, తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వకో. నీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడితే జనాలు హర్షించేలా ఉండాలి. కొన్ని ప్రతి ఒక్కరు కూడా రాజకీయం గురించి మాట్లాడుకుంటారు. రాజకీయం గురించి లేకపోతే ఎదుటి వాళ్ళు అవతల పార్టీ ఓటు చేసి ఏ తప్పులుంటే చూపెడతారు. కానీ నువ్వే తప్పుడు నా కొడుకువి, నువ్వే తప్పుడు మనిషివి. మీరు చేసిన తప్పుడు పనులన్నీ కూడా ప్రజల మీద, మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు ఓడిపోయావు, బుర్ర దొబ్బింది, చిప్పిపోయింది నీకు. మీ అన్నీ తీశాడు కదా ఏ శంకర్, అది స్మార్ట్ శంకర్. అలా చిప్పి అని పెట్టించుకో. ఇప్పుడు చిప్పి చేయించి మళ్ళీ చిప్పి పెట్టించుకుంటే కొద్ది జ్ఞానం అన్నా పెరుగుతుంది. కాబట్టి సిగ్గుమాల మాటలు, తప్పుడు పేలాపనలు వేలకు. తర్వాత చాలా ముఖ్యమైన విషయం, మాగవరపాలెం మండలంలో కుర్రోడు ఒకడు పోస్ట్ ఏదో పెట్టాడని చెప్పేసి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ కుర్రోడు గాజువాకలో ఉద్యోగం చేసుకున్న కుర్రోడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మీరేం చేశారా? ఆ కుర్రోడిని ఎలా తన్నారు? చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. తుప్పల్లో తీసుకెళ్ళిపోయి శుభ్రంగా కాలుతో చేతులతో కుమ్మేశారు. ఏం చేశారా మీరు? ఆ కుర్రోడి చేత దండం పెట్టించి స్టేట్మెంట్ ఇప్పించారు మీరు. చూపించు వీడియో చూడు, సిగ్గుపడే నువ్వు.
పశ్చాత్తాపం లేదా నీలో పశ్చాత్తాపం చేసేట్టు ఇందులో కనబడలేదు నేను పశ్చాత్తాపంలో కనబడలేదు నువ్వు ఫస్ట్ ఎలా మాట్లాడుతున్నావు అలాగే మాట్లాడుతున్నావు మామూలు మాట్లాడు లేదు మామూలు మాట్లాడు మీ పార్టీ నాయకులే నువ్వే చేయించావు అది పక్కాగా మా అందరికీ తెలిసి నువ్వే చేయించావు తప్పుడు పేలాపం పెడుతున్నావు నీ పక్కనే ఉన్నాడు ఒకడు మరిడి తల్లి అమ్మవారి నగలు పోయి అని ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాం మేము దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు ముందు నీ చుట్టూ చూసుకో నీ చుట్టూ ఎవడెవడున్నాడో వాడి మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయో ఎవడియో అవన్నీ చూసుకో ముందు ఇలాంటి తప్పుడు పేలాపంలో అయిపోయడం కాదు బొడ్డుపల్లిలో కుర్రోలు కొట్టుకుంటే ఆ రాజా వాళ్ళ మీద గవర్నమెంట్ ఎంప్లాయీ రాజా అన్న కుర్రోడి మీద 307 కేసు పెట్టించడానికి నువ్వు ప్రయత్నం చేసి రాత్రి మీద పోలీసులు ఇంటి గోళ్ళని దూకించి ఆ కుర్రోడిని అరెస్ట్ చేయడం చూస్తే ఆ కుర్రోడు ఎస్కేప్ అయిపోయి మా విషయం మాకు తెలిసి మా రాజేష్ వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడేప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయించి ఆ కుర్రోడి మీద ఎటువంటి కేసు లేదని చెప్పి తీయించాడు ఆ కుర్రోడు బతుకుపోను నీ వల్ల నువ్వు పెద్ద కబుర్లు ఆడుతున్నావు నీతి కబుర్లు ఆడుతున్నావు లేదా సిగ్గుమాల పేలాపలు అవి పేలడం మానే ముందు 65 సంవత్సరాల వయసు ఉన్న అయ్యన్న పాత్రుడి గారి మీద తప్పుడు కేసు పెట్టించి రేప్ కేసు పెట్టించి నాన్ అవైలబుల్ కేసు పెట్టించాం ఆయన మీద మీ ప్రభుత్వంలో అతను ప్రశ్నిస్తున్నాడని ఆయన 16-17 కేసులు పెట్టించారు ఎన్ని కేసులు పెట్టించారా ఎన్నిసార్లు అరెస్ట్ చేయించారు ఎన్నిసార్లు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు మాలాంటి కార్యకర్తలు నాయకులు మా వార్డు నాయకుల మీద కూడా ఎన్నో కేసులు పెట్టించారు నాన్ అవైలబుల్ కేసులు నువ్వు శాంతి భద్రతల గురించి వాటి గురించి నువ్వు మాట్లాడుతున్నావు మా ఊళ్ళ మీద కేసు వేసారండి ఇసుక దగ్గర అడడానికి వెళ్తే ఇసుక కేసు వేసారని చెప్తున్నావు చిక్కి లేకుండా మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టించాం మీరు తప్పుడు కేసులు పెట్టించలేదే మీ ఊళ్ళో అక్కడికి వెళ్ళారు అప్పుడు గవర్నమెంట్ అధికారుల మీద వాళ్ళ మీద తెరబడి కేసు పెడతారు చూస్తూ ఉంటారేంటి వాళ్ళ మీదకి వెళ్తే పొరపాటు పేలాపలను తప్పుడు పేలాపల మీద రంగురాలు తవ్వించింది ఎవరురా మీ ప్రభుత్వంలో నువ్వు కాదు పప్సట్పాలలోనే చాలికమాలలోనే రంగురాళ్ళు ఎవరు తవ్వించారు నువ్వేమో లా అండ్ ఆర్డర్ గురించి అన్యాయాల గురించి మాట్లాడుతావు నువ్వు సిగ్గుమాల పేలాపను పేలుతున్నావు నువ్వు ఇలాంటి నీతి కబుర్లు అయ్యి నువ్వు చెప్పుకో నవ్వుకుంటారు జనాలు నోటితో కాదు దేనితో నవ్వుతారు